ఎర్రంశెట్టి బ్యానర్ మీద వస్తున్న మొట్టమొదటి మూవీ అండి ఇది. మరి వీళ్ళు ఎంతో ఆసక్తిగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆర్టిస్టులకి అవకాశాలు కల్పించే విధంగా అయితే చాలా ఉత్సాహంతో అయితే ఈ మూవీ తీస్తూ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మా ఎర్రంశెట్టి నాగరాజు గారి ఆధ్వర్యంలో గుంటూరు పలకూరు రోడ్లో విజ్ఞాన కాలేజీలో మూవీ షూటింగ్ జరుగుతూ ఉంది. హార్ట్ బీట్ అనే మూవీ షూటింగ్ అయితే తెరవేగంగా జరుగుతూ ఉంది. గత ఫస్ట్ షెడ్యూల్ ఒంగోలులో జరిగింది, ఇప్పుడైతే మన గుంటూరులో జరుగుతూ ఉంది. నాగరాజు గారు టీచర్గా, అలాగే ఇప్పుడు ఒక మంచి మూవీ తీస్తూ ఉన్నాడు. మంచి కళాకారులందరూ కూడా ఒక అవకాశం కల్పించే విధంగా ఆయన అయితే ప్లాన్ చేస్తూ ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క సినిమా హార్ట్ బీట్ సినిమా ఎర్రంశెట్టి క్రియేషన్స్ మీద తీస్తున్నాం. ఒక షెడ్యూల్ అయిపోయింది. సెకండ్ షెడ్యూల్ గుంటూరు పలకలూరులో విజ్ఞాన కాలేజీలో జరుగుతుంది. ఈ షెడ్యూల్తో సినిమా పూర్తవుతుంది. ఈ యొక్క ఎర్రంశెట్టి క్రియేషన్స్ అధినేతగా ఈ యొక్క ప్రొడ్యూసర్ చేస్తూ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ ఎంతో చక్కగా జరుగుతుంది. శరవేగంగా జరిగి ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. మీ అందరూ సహకారంతో ఈ యొక్క ముందుకు వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ కూడా అందరం కలిసి కొత్త వాళ్ళని ప్రోత్సహించడమే మా ధ్యేయంగా భావించాం. సార్, ఇప్పుడు ఈ మూవీలో ఎవరెవరు నటిస్తూ ఉన్నారు? మెయిన్ యాక్టర్ గారు, ఫ్యాడ్ యాక్టర్ మామూలుగా అలీ గారు, మీనా గారు, సాయి షిండే గారు, ఇద్దరు ముగ్గురు అనుకున్నాం. మెయిన్ ఇల్లు ఓకే అయింది. నెక్స్ట్ షెడ్యూల్లో వీళ్ళందరినీ అరేంజ్ చేస్తాం. ఇక్కడ మన గుంటూరులో విజ్ఞాన కాలేజీలో అయితే చాలా బాగా అయితే షూటింగ్ జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. మరి ఇంకా మంచి మంచి అవకాశాలు అందరికీ సార్ కల్పించాలని నేనైతే మరి సార్ని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. సార్, నీ దయ వల్ల అందరికీ కూడా అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ తరుణ్. ఎర్రంశెట్టి బ్యానర్ మీద వస్తున్న మొట్టమొదటి మూవీ అండి ఇది. మరి వీళ్ళు ఎంతో ఆసక్తిగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆర్టిస్టులకి అవకాశాలు కల్పించే విధంగా అయితే చాలా ఉత్సాహంతో అయితే ఈ మూవీ తీస్తూ ఉన్నారు. మరి గతంలో ఒంగోలులో జరిగింది, ఇప్పుడే మన గుంటూరులో చాలా స్పీడ్గా అయితే మూవీ జరుగుతూ ఉంది. ఈ మూవీని త్వరగా మరి థియేటర్లోకి తీసుకురావాలని ఎంతో వాళ్ళు ఆసక్తిగా త్వరగా మరి ఈ మూవీని అయితే తీస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.